ఆయన యొక్క ఉచితమైన కృపలో మరి ఒక దినాన ఆయన నామాన్ని ఘనపరిచేటువంటి మంచి సదవకాశాన్ని ప్రభు మనల్ని ప్రేమించి అనుగ్రహించి ఉన్నారు. అందరిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా. ఈ సమయంలో ఒక పాట పాడుకొని ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. గోల్డెన్ సుందర గీతాల పాటల పుస్తకంలో నుంచి 25వ నెంబర్ పాట పాడుకొని ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. స్తోత్రము స్తుతి చెల్లింతును నీకే సత్యదేవుడా, యుగ యుగాలకు ఆధారము నీవే అద్వితీయుడా. పాట పాడుతుంది అందరూ కూడా సంతోషంగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహింపడతాం. స్తోత్రము స్తుతి చెల్లింతును నీకే సత్యదేవుడా,
గోల్డెన్ సుందర్ గీతాల పాటల పుస్తకంలో నుంచి 189వ నెంబర్ పాట పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరచుకున్నాం. యేసయ్యా నీ నామగానం పాడేదా జీవితాంతం, యేసయ్యా నీ
దేవుని స్తోత్రం. ఇంతవరకు కూడా పాటల ద్వారా మనం మహిమపరుచుకున్నాం. ఈ సమయంలో మరి దేవుని ఆరాధించేటువంటి సమయం. అందరూ కూడా దయచేసి లేచి నిలబడినట్లయితే ప్రభు సన్నిధిలో ప్రభు నామాన్ని మనం అందరం కూడా ఆరాధించుకుందాం. దేవుని సన్నిధిలోనే మనకు సంపూర్ణ సంతోషం అనేది ఉన్నది. మరి ఆయన సన్నిధిలోనికి వచ్చినటువంటి మనం ఎలా ఉండాలంటే మన ముఖాల మీద చిరునవ్వు అనేది ఉండాలి. చాలా మంది ఏం చేస్తారంటే దేవుని సన్నిధిలోనికి వచ్చి ఏం చేస్తారు, ఏడుపు ముఖంతో లేకపోతే దిగులుతో కూర్చుంటా ఉంటారు. ఎక్కడ ఏడుస్తారండి? ఏడ్చే సమయం ఎక్కడ? చనిపోయిన దగ్గరికి వెళ్ళి సంతోషంగా అవుతామా? ఏం చేస్తాం? ఏడుస్తాం. కానీ దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే సంతోషంగా దేవుణ్ణి మనం అందరం ఆరాధించాలి. ఎందుకంటే ఆయన మనలను బ్రతికించినటువంటి గొప్ప దేవుడు. చాలా మంది అనుకుంటారు కదా, దేవుడు మేలు చేయడం అంటే ఏదేదో ఆయన నా పట్ల గొప్ప కార్యాలు చేయడం అనుకుంటారు. కానీ దేవుడు చేసేటువంటి మేలు ఏంటంటే ఈ దినాన ఇప్పటి వరకు మనల్ని సజీవుడి లెక్కలో ఉంచడమే. అందుని బట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దామా? దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు. మరి ఈ లోకంలో చాలా మంది కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారు ఏం చేస్తారంటే తమ పడకల మీద సంతోషంగా పడుకున్నారు. మరలా తిరిగి లేవకుండా చాలా మంది ఏం చేస్తారంటే మృతుల లోకంలో కలిసిపోయారు. కానీ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఏం చేస్తాడంటే ఆయన సజీవులుగా ఉంచాడు. అందుకు మన దేవుడిని మనం స్తుతించాలి. మరి యేసన్న గారు అందరూ తెలుసు కదా. మరి యేసన్న గారు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే దేవుని సన్నిధిలో మరి అందరూ కూడా దిగులుతో మరి దేవుని ఆరాధించకుండా ఉంటారు. మరి అట్లాంటి సమయంలో మరి సంతోషంగా దేవుని ఆరాధించే వాళ్ళు ఏం చేయాలంటే మీ ప్రక్కన ఉన్నటువంటి వారిని ఇట్లా కదిలియాలి. ఏం చేయాలి? ఏదో మీరు ఆరాధన చేస్తున్నట్టు ఇట్లా కదిలిచ్చారనుకోండి, వాళ్ళకి తగిలి ఏమైద్ది? వారిలో ఉన్న నిద్రమత్తు పోయిద్ది. మరి ఏదైనా అనాలోచనగా ఉంటే అదంతా కూడా పోయిద్ది. కాబట్టి ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో సంతోషంగా దేవుణ్ణి మనం ఆరాధించాలి. అందరూ కూడా కళ్ళు మూసుకొని మన రెండు హస్తాలు కూడా ఆకాశం పట్టెత్తి ప్రభు సన్నిధిలో ప్రభుని మనం అందరూ కూడా స్తుతిద్దాం. హృదయపూర్వకంగా పూర్ణాత్మతో పూర్ణ మనస్సుతో ప్రభు నామాన్ని మనసారా స్తుతిద్దాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. సర్వశక్తిమంతుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. సర్వ కృపానిధి తండ్రి నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా మీరు మాకు జీవాధిపతి అయి ఉండి ప్రభా మాకు ఇచ్చినటువంటి జీవనం బట్టి నీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు మా కొరకు నా ప్రభా జీవాహారమై ప్రభా ఈ లోకానికి దిగి వచ్చారు తండ్రి. అందుని బట్టి స్తోత్రాలు ప్రభా. ఆ పరమును విడిచి మా కొరకు ఈ లోకానికి దిగి ప్రభా మా నిమిత్తం మేము చేసినటువంటి అపరాధం నిమిత్తం ప్రభా మీరు శిలువలో వేలాడబడిన ప్రభా మీ మరణం మా తండ్రి మీరు మా కొరకు మరణించారు తండ్రి. అందుని బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. సర్వోన్నతుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నీ సన్నిధిలో ప్రభా అయ్యా నా తండ్రి ఈ రీతిగా నా ప్రభా స్తుతించేటువంటి గొప్ప అవకాశమును ప్రభా మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా మా మరణమైనను ప్రభా ఇదిగోనైనా నీ తోడు మాకుంటే చాలయ్యా.
అయ్యా మా వేదనలో ప్రభా నీ తోడు మా ఉంచుతూ ప్రభా మమ్మలను బలపరుస్తున్న దేవుడు అయినందుకు నీకు వందనాలు ప్రభా. శత్రువు మా ఎదుటనైనా నిలబడినప్పుడు ప్రభా, శత్రువును చూసి నేను భయపడుతున్న సమయంలో ప్రభా, అయ్యా నీ వాగ్దానముల ప్రభా మాకు నైనా తెలియపరిచి ప్రభా, నీ వాగ్దానం చేతనైనా మమ్మల్ని ధైర్యపరిచినటువంటి గొప్ప దేవుడు తండ్రి నీ స్తోత్రాలయ్యా. నీకే వందనాలు చెల్లిస్తున్నాం నైనా. నీ చల్లని రెక్కల నీడలో ప్రభా మమ్మల్ని ఎంతవరకు కూడా నైనా భద్రపరిచిన విధానాన్ని బట్టి నీ స్తోత్రాలు ప్రభా. నీకే వందనాలయ్యా. నీవు నీతి సూర్యుడవే ప్రభా, మా మీద నైనా నీ కిరణాలను ఉదయింపచేస్తున్నందుకు నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలు ప్రభా. మా మంచి పోషకుడా నీకే వందనాలయ్యా. ఇంతవరకు మమ్మల్ని పోషించిన వాడా నీకే వందనాలు ప్రభా. నీకే స్తోత్రాలు ప్రభా. మా పరమ వైద్యుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నీవు నైనా పరమ వైద్యుడుగా ఉంటున్నాయినా మాకున్న బలహీనతలన్నింటినీ కూడా ప్రభా నువ్వు స్వస్థపరుస్తున్నాయినా మాకు విడుదలిస్తున్న దేవుడు అయినందుకు నీకు వందనాలయ్యా. మా మంచి కాపరి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నువ్వు మాకు కాపరి ఉన్నందున ప్రభా ఏ భయము ఏ దిగులు అనేది లేకుండా ప్రభా మేము ఈ లోకంలో జీవించగలుగుతున్నాం ప్రభా. అందుని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు ప్రభా. మా కుటుంబాలను ఇదిగో నీ నెమ్మదితోనూ నీ సమాధానంతోనూ ప్రభా మీరెంతవరకు ఉంచినందుకు నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మా కుటుంబాలకు మీరు ఇచ్చిన విడుదలను బట్టి నీ స్తోత్రాలయ్యా. ఇదిగో నేను పాప కోపములో నా ప్రభా పొరులాడుచున్నటువంటి మమ్ములను ప్రభా నువ్వు ఎదికి రక్షించుకొని ప్రభా నీ సొంత కుమారులుగా కుమార్తెలుగా నైనా మమ్మల్ని చేసుకున్నందుకు నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అందరూ కూడా ప్రభా నామమును స్తుతించండి. ఆయన నీ పట్ల మహోపకారాలు చేసినటువంటి గొప్ప దేవుడండి. ఆయన నీ పట్ల చేసిన మేళ్ళని ఒక్కసారి తలంచుకుంటూ ప్రభు నామాన్ని స్తుతిస్తావా? నామాన్ని స్తుతించు. అందరూ కూడా ప్రభువు స్తుతించండి. మీ సన్నిధిలో నివసించేటువంటి గొప్ప భాగ్యముల ప్రభా మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన నవంబర్ నెల నుంచి నవంబర్ నెల వరకు కూడా నేను ఈ 17వ తారీఖు వరకు కూడా నా ప్రభా నీ కాపుదలను మాకు అనుగ్రహించినాను. మమ్మలను నైనా నీ రెక్కల చాటును దాచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. మహోన్నతుడా నీకే వందనాలు ప్రభా. మహాగణుడా నీకే స్తోత్రాలు ప్రభా. ఆశ్చర్య కార్యములు చేయవాడా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా మా గ్రామాన్నంతటిని కూడా మీరు ప్రేమించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు అయ్యా. ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా మీరు ప్రేమించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. అలాగే నేను కోటేశ్వర గారు వారి కుటుంబాన్ని మీరు ప్రేమించిన వారి కుటుంబం అంతటిని కూడా మీరు రక్షించుకుని ప్రభా. అయ్యా వారికి ఇచ్చిన ఉచితమైన రక్షణ బట్టి స్తోత్రాలు ప్రభా. అంత మాత్రమే కాకుండా వారి కుటుంబంలో ఎన్నో గొప్ప కార్యాలు ప్రభా ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తూ ప్రభా ఎంతవరకు నేను వారి కుటుంబానికి నువ్వు తోడుగా ఉండి ప్రభా నువ్వు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలు ప్రభా. ఇదిగో నేను వారి పట్ల చూస్తున్న మేళ్లను బట్టి ప్రభా నీ బిడ్డలు ఈ రీతిగా నేను స్తుతిస్తూ ఉండగా ప్రభా ఈ స్థుతుల సింహాసనం మీద మీరు ఆశీర్వాదాలు కమ్మలుస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నీ బిడ్డలైనా సంఘముతోనైనా ఇరుగు పొరుగు వారితోనూ బంధుమిత్రులతోనూ ప్రభా దాసిన కుటుంబంతో కూడా కలిసినైనా నేను స్తుతిస్తూ ఉండగా ప్రభా ఈ స్థుతుల సింహాసనం మీద ప్రభా మీరు ఆశీర్వాదాలు కమ్మలుస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా మంచి యేసయ్యా నీకే వందనాలు. సర్వోన్నతుడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా విడుదల ఎడబాయక నా ప్రభా మమ్మల్ని నిత్యము కాపాడుచున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎడబాయని నీ కృపతో ప్రభా మమ్మల్ని భద్రపరుచున్న యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా మా ఎడల కరుణ చూపే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ప్రభా అది నీవు మాత్రమే తండ్రి. నీ స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ కరుణను మా మీద చూపుచున్నందుకు నీకు వందనాలు. నీ ప్రేమను మా మీద చూపుచున్నవాడా నీకే స్తోత్రాలు ప్రభా. అందరూ కూడా ప్రభా నామాన్ని స్తుతించండి. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునా, నీ కృపలేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. అవునండి ఆయన కృప
అనేది లేదు. ఆయన కృపను బట్టి మనసారా హృదయపూర్వకంగా ప్రభునామాన్ని స్తుతించు.
నీ ప్రేమ మాయలో చూపకపోతే ప్రభా మా జీవితాలన్నీ లేవు తండ్రి. నిన్న అనేక మార్లు విడిచిపెట్టినా కానీ ప్రభా నీవు మమ్మల్ని విడువని దేవుడుగా ఉంటూ ప్రభా మమ్మల్ని ఆదరిస్తూ ప్రభా మమ్మల్ని బలపరుస్తున్నవాడా నీకే వందనాలయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణ సంతోషమును ప్రభా, నీ సన్నిధిలో ఉన్నటువంటి నాయన మేలులతో ప్రభా మమ్మల్ని తృప్తిపరుస్తూ ప్రభా ఇంతవరకు కూడా మమ్మల్ని పోషించిన యేసయ్యా నీకే వందనాలు, నీకే స్తోత్రాలు ప్రభా. మేము బాధలో ఉన్నప్పుడు ప్రభా మా కన్నీరంతా కూడా తుడిచిన దేవుడుగా ఉన్నందుకు నీకు వందనాలు, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు కూడా నేను మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి మీ స్తోత్రాలు ప్రభా. ఇదిగో నేను ప్రత్యేకమైనటువంటి స్తుతి ఆరాధనలో ప్రభా మీరు ఏర్పాటు చేసిన ఏర్పాటు అంతటిని బట్టి నీకు వందనాలు, మీరు ఇచ్చినటువంటి మంచి వాతావరణం బట్టి మీ స్తోత్రాలు ప్రభా. నీ బిడ్డనైనా ఎంతో ఆశతో ఏర్పాటు చేసుకుని వెళ్ళిన ప్రభా ఈ స్థుతుల సింహాసనం మీద మీరు ఆశీనులు కమ్మనవచ్చున్నాం ప్రభా. నీకు వందనాలు. స్థుతులకు పాత్రుడా నీకే స్తోత్రాలు, స్తోత్రార్హుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిన్న నేడు నిరంతరం కూడా మారని దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నీవు మారని దేవుడుగా ఉంటున్నాయినా మా పట్ల మహోన్నతమైనటువంటి గొప్ప కార్యాలు ప్రభా, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ప్రభా. అయ్యా దినదినం కూడా ప్రభా నూతనముగానైనా మీరు జరిగిస్తున్న విధానాన్ని బట్టి ప్రభా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నూతనమైన వాత్సల్యంతో ప్రభా మమ్మల్ని ప్రేమించుతున్నవాడా నీకే వందనాలయ్యా. నీ ఘనమైన నామాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు ప్రభా. 20 నెలల నిత్యము కోటాను కోట్ల దేవతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనేటువంటి కొనియాడబడిచినటువంటి నీవు ఆ విఫలమైనటువంటి మా స్థితుల సింహాసనం మీద కూడా ప్రభా మీరు ఆశీర్వాదాలకు నీకు వందనాలు, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. 20 స్తుతి ఆరాధనలో కూడా మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మా స్థితులు మీకు అర్పిస్తూ నా జోడైన యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో స్తుతించి వేడుకొని తల్లి నామ తండ్రి ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దయచేసి అందరూ కూడా కూర్చున్నామండి. ఈ సమయంలో దేవుడి కుటుంబం పట్ల చేసినటువంటి మేడను బట్టి వారు మనతో సాక్ష్యం పంచుకుంటారు కాబట్టి దయచేసి అందరూ కూడా శ్రద్ధగా వినాలని ప్రభు పేరిట మనం చేస్తుంది. ప్రజల్లో ప్రచురణ చేయనుకున్నా ప్రభా ఇక మీరు నిలబెట్టుకుని వాడుకున్నాం చేస్తున్నాం దేవుని నామానికి స్తోత్రం. ఈ సమయం ఇచ్చినటువంటి ఆత్మ తల్లిదండ్రులకు నా వందనాలు, కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. మరి దేవుడు మా కుటుంబం పట్ల చేసిన కార్యాలు ఏంటంటే గడిచిన సంవత్సరం అంతా కూడా జీవితం దగ్గర చాలా భద్రపరుచుకొని గడిచిన నవంబర్ నెల మొదలుకొని అలాగే ఈ సంవత్సరం ఈ నవంబర్ నెల 15వ తారీఖు వరకు కూడా మరి దేవుడు తన దగ్గర చాలా భద్రపరుచుకున్నాడు. మరి మా కుటుంబంలో ఎన్నో బలహీనతలు, ఎన్నో ఆర్థిక సమస్యలు, ఎన్నో ఇంటి ఇబ్బందులు వచ్చినాయి. అయినప్పటికీ కూడా మరి దేవుడు ఏమాత్రం చేయి విడిచిపెట్టకుండా తన ఉచితమైన ప్రేమ చేత ఆయన మా ప్రతి ఒక్క బాధను ఆలకిస్తూ మరి మాకున్నటువంటి ప్రతి ఒక్క అవసరాన్ని కూడా మరి ఆలకిస్తూ దేవుడు మాకు ఎంతగానో సహాయం చేసుకుంటూ వచ్చాడు. అందుని బట్టి దేవుడు మన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి పిల్లల ఆరోగ్య విషయంలో కానీ, వాళ్ళ స్కూల్ రాకపోకల విషయంలో కానీ, మరి ఇశ్రాయేల్ స్కూల్ ఫీజుల విషయంలో కానీ మరి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. అందుని బట్టి దేవుడు మన స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి మా కుటుంబంలో ప్రతి నెల 17వ తారీఖు నెల ప్రార్థన కూడా మన దేవుడు ఎంతగానో జయకరంగా జరిగిస్తూ వచ్చాడు. ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా మరి అలాగే దేవుడు మన స్తోత్రాలు. మరి దేవుడు మరి నా పట్ల చేసిన కార్యం ఏంటంటే మరి నేను హాస్టల్లో పనికి వెళ్తున్నాను రోజు కూడా. మరి ఉదయం వెళ్తూ మా సాయంత్రం వచ్చే ప్రయాణంలో మరి దేవుడు ఎంతగానో కాపులు చూపిస్తూ వచ్చాడు నా పట్ల. మరి ఆటోలో వెళ్ళి ఆటోలో వస్తుంటూ ఉంటాము.
మరి అలాగే నెలలో ఒక వారం మాకు నైట్ డ్యూటీ అనేది పడింది. అయితే అప్పుడు ఇక్కడ చిరాగూరుళ్ళు మేము ముగ్గురు ఉన్నాము. అయితే ఇంకొక మనిషిని కూడా ఉండమన్నారు ఆ రోజు నేను ఉండాల్సి వచ్చేది. కానీ నాకు ఏదో పని ఉండి నేను వచ్చేసినప్పుడు అయితే నా బదులు చిరాగూరు నలుగురిని అక్కడ నైట్ డ్యూటీ పెంచారు. ఉంచినప్పుడు వాళ్ళ పనులు చేసుకొని మరి ఆటోలు వచ్చేటప్పుడు అక్కడ ఈ గుండె మీద ఇటు కొంచెం ఎదురుకు వచ్చిన టర్నింగ్ మూల మీద ఒక్క అటు వచ్చి ఆటో బోల్తా పడింది. ఆటో బోల్తా పడినప్పుడు మరి ఆటో డ్రైవర్ కూతురికి కాలుకి రాటు గీసిపోయింది. అలాగే మరి ఆయన భార్యకి ఏమో చెయ్యి ఇక్కడ బొట్టన వేల దగ్గర చెయ్యి కట్ అయింది. ఇద్దరికి గాయాలయ్యాయి. మరి దేవుడు ఆ కీడు నా దగ్గర నుంచి తప్పించిన నా పట్ల కార్యం జరిగించాడు. ఆ రోజు వాస్తవమే నేను ఉండాల్సింది వాళ్ళలో. కానీ దేవుడు మరి తను నమ్ముకున్న బిడ్డను ఎప్పుడు చేయడు కనుక ఆయన కృప చేతులను ప్రేమించి నన్ను ఆ రోజు మరి తప్పించాడు. వారు నెల దాకా మరి వారి గాయాలు మరి మానలేదు. అటువంటి స్థితిలో నుంచి దేవుడు నన్ను లేవనెత్తాడు. అందుని బట్టి దేవుడు నామ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి నేను నైట్ డ్యూటీలు ఉండేటప్పుడు మరి రోజు మరి సాయంత్రం 10 నేను వచ్చేసరికి మరి దేవుడు మంచి ప్రయాణాలు దయచేసాడు. అందుని బట్టి దేవుడు నామ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి గృహం కొరకు మరి సంవత్సరం బట్టి మేము ప్రార్థనలో పెడుతున్నాము. ప్రతి నెల ఫస్ట్ తారీఖు టీం ప్రేయర్లో కానీ ప్రతి 6 నెలల ప్రేయర్లో కానీ మరి మేము గృహం కొరకు ప్రార్థించమని అయ్యగారికి అమ్మగారికి చెప్పినప్పుడు మరి వారి గృహం కొరకు ప్రార్థించారు. అలాగే సంఘ బిడ్డలందరూ కూడా మరి ప్రార్థించారు. ఆ రీతిగానే మరి దేవుడు ఆ గృహాన్ని పడవేయడానికి చూపించాడు. మేమైతే అనుకోలేదు ఈ సంవత్సరం కూడా ఆగి మరి వచ్చే సంవత్సరం పడవేద్దాం అనుకున్నాము. కానీ మరి దేవుడు మరి ఎంతగానో కృప చూపించి మరి మా బావగారు బలవంతం మీద ఆ గృహాన్ని పడవేయడం జరిగింది. అలాగే మరి దేవుడు మరి మేము అద్దుకుంటానికి కూడా దేవుడు మంచి గృహాన్ని మంచి సదుపాయాన్ని గల గృహాన్ని మాకు సిద్ధపరిచాడు. అందుని బట్టి దేవుడు మన స్తోత్రం. మరి గృహం కొరకు ప్రార్థించమన్నప్పుడు అయ్యగారు అమ్మగారు ప్రతి ఒక్క విజ్ఞాపనలో వారిని జ్ఞాపకం చేసుకుని నేను చెప్పినా చెప్పకపోయినా అమ్మగారు ప్రతిరోజు ప్రార్థించేవారు. అందుని బట్టి వారిని వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఆ గృహం మరి గృహం అయితే పడేసాం కానీ మరి కావాల్సినటువంటి ద్రవ్యం మరి ఏది కూడా మా దగ్గర సదుపాయం అందుబాటులో లేదు. మరి దేవుడి మీద భారం వేసుకొని ఆ గృహాన్ని పడవేసాము. మరి ఆ గృహం కోసం మీరు అందరూ ప్రార్థించండి. కావాల్సిన ద్రవ్యాన్ని దేవుడు సమకూర్చేలాగా ఆ గృహం అయ్యేంత వరకు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా దేవుడు జయకరంగా మరి ఆ గృహాన్ని కట్టడానికి సహాయం చేసేలాగా మీరు అందరూ ప్రార్థించండి. అలాగే మరి నేనంతా కూడా మరి మా కుటుంబాలందరికీ బలహీనతలు వచ్చినాయి. మా బావగారి కుటుంబంలో కానీ మాకు కానీ మా మామయ్య గారికి కానీ మా అత్తగారికి కానీ మా అందరికి కూడా బలహీనంగానే ఉన్నాము. వారం నుంచి బాగా దగ్గు జలుబులు జ్వరంతో ఉన్నాం బాగా. అయినప్పటికీ బలహీనమైనప్పటికీ కూడా మరి దేవుడు తన కార్యాన్ని జరిగించుకుంటాడు కాబట్టి అది ఆగిపోదు కాబట్టి దేవుడు ముందు జరిగించుకుంటూ వెళ్తాడు కాబట్టి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ రోజు నిలబడడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. అందుని బట్టి దేవుడు నామ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదంతా కూడా మరి కేవలం ప్రార్థన వల్లే సాధ్యం, దేని వల్ల కూడా సాధ్యం కాదు. మరి మా సమస్యల గురించి మరి మీ అందరూ తెలియజేసినప్పుడు మరి మా కుటుంబం కొరకు ఎంతగానో ప్రార్థించారు. మరి ముఖ్యంగా అమ్మగారు అయ్యగారు మా కుటుంబం కొరకు ప్రార్థించారు. అందుని బట్టి వారి వందనాలు. మీరందరూ కూడా మరి మా అవసరాల గురించి మరి ప్రతి నెల ఆలయ పేర్లో పెట్టుకుని మీరందరూ కూడా ప్రార్థించారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి మా కుటుంబం కొరకు పిల్లల కొరకు మా కొరకు ప్రార్థించండి. దేవుడి నామ స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. సాక్ష్యం కొరకు చిన్న ప్రార్థించండి. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు ప్రభు. కోటేశ్వరరావు గారు వారి కుటుంబాన్ని మీరు ప్రేమించి మీరు రక్షించుకొని వారి పట్ల మీరు ఎంతవరకు కూడా చేసినటువంటి మేళ్లను బట్టి నీ బిడ్డలైనా నీ సన్నిధిలోనైనా సాక్షి రూపంలో పంచుకుని ఉండగా విన్న వారి జీవితాల్లో కూడా విశ్వాసం మీరు కలగచేయండి. నీ బిడ్డలు కూడా ఇంకా నీ దగ్గరగానైనా జీవించి నీ ద్వారా ఇంకా ఉన్నతమైనటువంటి మేలు పొందుకున్నట్లుగా కొన్ని కృపదయించాను. వారి గృహ విషయాలు కొన్ని ఆత్మకార్యం జరిగించున్నాను. ఏస్తున్నాము అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని మాటలు వినబోయే ముందు ఒక పాట పాడుకొని ప్రభునామాన్ని మహిమపరుచుకుందాం. స్తుతించి కీర్తించి గణపరతులు నా యేసయ్యా. అందరికి వచ్చిన పాట కాబట్టి నాతో కలిసి ఏకీభవించి పాడుతూ ప్రభునామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం.
స్తుతించి కీర్తించి ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి మనం వచ్చి ఉన్నాం. ఇప్పటి వరకు పాటల ద్వారా ఆరాధన ద్వారా ప్రభు ఆయన నామాన్ని మహిమపరుచుకున్నారు. ఈ సమయంలో దేవుని మాటలు మనం అందించడానికి దైవజనులు మన మధ్యలో ఉన్నారు. మరి దేవుని మాటలు అందిస్తారు కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా విని ప్రభువుని పొందవలసిందిగా మనం చేస్తున్నాం. అందరూ కూడా మీ ప్రకంట వరకు సేకరించి ఆయన నిన్ను బలపరిచే దేవుడు అని చెప్పి ప్రభు నామాన్ని మహిమపడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తన ఉచితమైన మహాకృప చొప్పున ఈ గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. నిజముగా దేవాది దేవుడైనటువంటి యేసయ్యను మనము స్తుతించడం మనకెంతో మంచిది. మరి కోటీశ్వరులతో కలిసి ప్రభువును ఆరాధించేటువంటి ధన్యతను ప్రభు మనకి ఇచ్చారు. అందుకు దేవునికి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి దేవుడి సన్నిధిలో ఆయన మన జీవితంలో ఉన్నతమైనటువంటి గొప్ప కార్యాలు జరిగించేవాడు. అలాంటి దేవుణ్ణి మనం ఎంతైనా కానీ స్తుతించబద్ధులమై ఉన్నాం. అలాంటి గొప్ప దేవుని కార్యాలను మనం అనుభవిస్తూ కలిగి ఉండాలి. ఆయనను మనం ఎందుకు స్తుతించాలి అంటే దేవుని యొక్క వాక్యములో మనం చదువుకుంటాం కదా. పరిశుద్ధ గ్రంథములో నుండి చూడండి, కీర్తనలు 150వ కీర్తన 2వ వచనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి
150వ కీర్తన 2వ వచనాన్ని మనం చదువుకుందాం. పరాక్రమ కార్యములను బట్టి ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. అందరూ కూడా చిన్న ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ దయ కలిగిన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృప కలిగిన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇది మా ప్రభువా, మీ బిడ్డలు ప్రభువా, ఇది తండ్రి కోటేశ్వరరావు గారు, వారి కుమారులు వారి యొక్క పాటల చేసిన మేళను బట్టి మీకు వందనాలు. ఇదిగో చంటి కుమారి వారి పాటలు చేసిన మేళను బట్టి స్తుతిస్తున్నాం. ఈ సమయంలో నీ మాటలను వినిచుండగా మీరు మాతో మాట్లాడండి. వినగలిగిన చెవులు, గ్రహించేటువంటి హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచే. ఈ లైవ్ ద్వారా ఎందరైతే నీ సన్నిధిలో పాలు పంపులు పొంది ఉన్నారో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు వారి స్తుతుల మీద మీరు ఆసీనులై వారికి కూడా రావాల్సిన తీవ్రలు మీరు దయచేయండి. మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా, ఆయనను స్తుతించుడి, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. దేవుని యొక్క సన్నిధిలో మన దేవుడైనటువంటి యెహోవాను మనం ఎందుకు స్తుతించాలి అంటే, దేవుని సన్నిధిలో ఆయన మహాప్రభావము కలిగిన దేవుడు. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఆయన మహాప్రభావము కలిగిన దేవుడు. అందుకు ఆయన స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడై ఉన్నాడు. ఈ లోకములో ప్రభావం అనేటువంటిది ఇదేదో ఒక మంత్రశక్తి కాదు. ప్రభావం అనేటువంటిది ఏంటి అనంటే ఒక దేవునిలో ఉన్నటువంటి అదృశ్యమైన శక్తి. అది మనుషులకు కనబడదు. మరి ఎప్పుడు కనబడుతుంది ఆ యొక్క అదృశ్యమైనటువంటి దైవశక్తి అనంటే ఆయన కార్యము మనుషుల ఎడల జరిగినప్పుడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆయన ప్రభావము కలిగినటువంటి వాడు. ఆయన యొక్క మహాప్రభావము యొక్క లక్షణము అదృశ్యమైనటువంటిది. ఆ అదృశ్యమైనటువంటి గొప్ప లక్షణముతో కూడిన ఆత్మ సంబంధమైన కార్యాలు తన బిడ్డల ఎడల దేవుడు జరిగిస్తాడు. మరి దేవుని సన్నిధిలో ఇప్పుడే మనం సాక్ష్యాన్ని విన్నాం. మరి కుమారి తను చేస్తున్నటువంటి పని పట్ల, మరి వారు వెళుతున్నటువంటి పని విషయంలో ఆ రాత్రి దేవుడు ఎందుకు తనని మాన్పించాడో తెలియదు. కానీ మరి దేవుని మహా ప్రభావం ఏంటంటే, ఆయన కార్యం ఏమిటంటే అపాయములో నుండి తప్పించేవాడు. హల్లెలూయా. ఆయన అపాయములలో నుండి తప్పించేటువంటి వాడు. అందుకు ఆయనను స్తుతించాలి. దేవుని వాక్యంలో మనం చూస్తే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 57వ కీర్తన 11వ వచనం చదువుకుందాం. 57వ కీర్తన 11వ వచనం. దేవా, ఆకాశము కంటే ఎవరిని అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్మో. దేవుడట ఆకాశము కంటే
అత్యున్నతుడుగా ఉన్నటువంటి దేవుడు, ఆయన ప్రభావము మానవుల పట్ల భూలోకములో కనపరచగలిగిన దేవుడు ఆయన. మరి ఆయన యొక్క ప్రభావముతో కూడిన కార్యాలు చాలా గొప్పవి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, దేవుని యొక్క వాక్యములో మనం చదువుకుంటున్నాం కదా, ఆయన అత్యున్నతుడైనటువంటి దేవుడు, ఆయన కార్యములు గొప్పవి. అందుకని ఇర్మియా గ్రంథంలో అంటాడు కదా, 32వ అధ్యాయము 17వ వచనం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనం అంటున్నాడు, యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేత, చాచిన బాహువు చేతను భూమి ఆకాశమును సృజించుతివి. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. హల్లెలూయా. మన దేవుడైనటువంటి యెహోవా, ఆయన ఎందుకు స్తుతులకు పాత్రుడు, ఆయన ఎందుకు స్తుతుల సింహాసనం మీద ఆసీనుడు కావలసి ఉన్నదంటే, ఆయన ప్రభావము కలిగిన దేవుడు. The greatness of God is to be praised. దేవుని యొక్క ప్రభావమును బట్టి స్తుతులొందదగినటువంటిది. అందుకని అంటున్నాడు భక్తుడైన ఇర్మియా, ఏమో తెలుసా అండి, యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతి అని యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించావు. నీకు అసాధ్యమైనదేదీ కూడా లేదు. కాబట్టి ఆయన ప్రభావం ఏమిటంటే, మానవ జీవితాలకు అసాధ్యమైనటువంటిది సుసాధ్యముగా మార్చగలిగినటువంటి వాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, మార్కు సువార్తలో మనం చూస్తాం కదా, 6వ అధ్యాయము 5వ అధ్యాయము 30వ వచనంలో మనం చూసినట్లయితే, అక్కడ యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మార్కు సువార్త 5వ అధ్యాయము 30వ వచనం. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి, నా వస్త్రమును ముట్టినదెవరని అడుగగా, ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచున్నదా చూచుచున్నాము, నన్ను ముట్టినది ఎవరని అడుగుచున్నామని యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు. చూసారా అండి, యేసు ప్రభు అంటున్నారు కదా, ఇదిగో నాలో నుండి ప్రభావము బయటకు వెళ్ళింది. ఎవరి? దేవునిలో నుండి, యేసులో నుండట ఒక గొప్ప ప్రభావము బయలు వెళ్ళిందట. ఎందుకంటే ఆయనలో ఉన్న ప్రభావము ఎంత గొప్పదంటే, మనుషులకు అసాధ్యమైనది మనుషుల పట్ల సాధ్యపరచగలిగిన ప్రభావం అది. హల్లెలూయా. ఏంట ప్రభావం అంటే, ఒక స్త్రీ 12 సంవత్సరాల నుండి రక్తస్రావముతో బాధపడుతుంది. తన జీవితంలో ఈ సమస్యలు ఎదుర్కొంటుండగా, ఇది ఆమె సమస్యకి పరిష్కరించగలిగిన వైద్యం అంటూ ఆ ఉన్న దినాల్లో లేనప్పుడు, ఆమె తనకున్న ద్రవ్యమంతా ఖర్చు పెట్టింది. ఇదిగో ఎవరైతే వైద్యులు ఉన్నారో వారందరి దగ్గరకు వెళ్ళింది. అందరూ కూడా చెప్పిన మాట ఏంటంటే, ఇట్ ఈస్ ఇంపాసిబుల్.
ఇది అసాధ్యము, నీకున్న వ్యాధి నయము కావడం అసాధ్యమని వారు ఏం చేశారంటే ఉపశమనంతో కూడినటువంటి వైద్యాన్ని చేసి ఆమెను తృప్తిపరిచి ఆమెను అలా వెళ్ళబుచ్చేశారంతే. ఆమెను అలా బయటకు పంపించేశారు. ఎంతో వైద్యం చేసుకుంది, ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది, ఎంతో మంది వైద్యులను సంప్రదించింది. ఆమె తెలివి తక్కువది కాదు, ఇదిగో పేదవాళ్ళు కాదు, అజ్ఞాని కూడా కాదు, ఆమె జ్ఞానం కలిగిన వ్యక్తి. అందుకని ఆమె ఏం చేసిందంటే, ఇదిగో యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టితే బాగుపడుదునని ఆమె ఏం చేసిందో తెలుసా అండి? యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. హల్లెలూయా. ఆమెకు ఒక నమ్మిక ఏర్పడింది. ఏంటా నమ్మిక అంటే, ఇదిగో యేసయ్య మనుషులకు అసాధ్యమైనటువంటివి సుసాధ్యముగా మార్చబడగలిగినటువంటి ప్రభావముతో కూడిన అదృశ్యమైన శక్తి యేసులో ఉన్నదని గుర్తెరిగింది. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు గుర్తిస్తున్నావా? యేసులో అదృశ్యమైనటువంటి ప్రభావముతో కూడిన దైవ శక్తి ఆయనలో ఉన్నదని ఈ స్తుతి ఆరాధన ద్వారా నువ్వు గుర్తించగలిగితే నీకు అసాధ్యమైనవి యేసుకు సమస్తము సాధ్యము. హల్లెలూయా. అందుకని ఆ యొక్క ప్రభావము కలిగిన యేసు చెంతకు రావాలని ఇష్టపడింది. ఆ అదృశ్యమైనటువంటి ప్రభావముతో కూడినటువంటి శూర కార్యములు చేయగలిగినటువంటి మహత్కార్యములు చేయగలిగినటువంటి ఆశ్చర్య కార్యములు చేయగలిగినటువంటి మనుషుల వల్ల కానటువంటి మహత్కార్యాలు చేయగలిగిన యేసునొద్దకు వెళ్ళాలని ఒక చిట్ట చివరి తీర్మానంలోకి వచ్చేది. నువ్వు ఆ యేసు దగ్గరికి రాగలుగుతావా? ఇప్పటికే నీ కుటుంబంలో, నీ జీవితంలో ఎన్నో అసాధ్యమైన వాటి కొరకు ఎన్నో పనులు చేసుంటావు, ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టుంటావు, ఎంతో మంది దగ్గరకు వెళ్ళి సంప్రదించుంటావు, ఎంతో మంది సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకొని ఉంటావు, నీ స్థితిని వారికి మొత్తము వివరించుంటావు. అయినప్పటికీ దాని నుండి నీవు విడుదల పొందకపోతే ఈ రాత్రి ప్రభావము కలిగిన యేసు చెంతకు రావడానికి తీర్మానించుకో. ప్రభావము కలిగినటువంటి అద్భుత కార్యములు అసాధ్యములు సుసాధ్యములుగా మానవుల పట్ల జరిగించడానికి ఇదిగో బలవంతుడైన దేవుడు బాహుబలమును చాచి నీ జీవితములో బలీయమైన కార్యాలు చేయగలిగినటువంటి యేసును ఈ కుటుంబంలో స్తుతిస్తుండగా నీవు కూడా వారితో స్తుతించడానికి, ప్రభు రాకడ ఆలస్యమైతే ప్రభు సన్నిధిలో ఆనందించడానికి, ప్రభువును ఘనపరచడానికి నీ కొరకు అవకాశం ఇస్తాడు. యేసు నా పట్ల కూడా అసాధ్యమైనది సుసాధ్యముగా చేశాడు. తన మహిమా ప్రభావము కలిగినటువంటి శూర కార్యముల చేత నా పట్ల చేస్తాడు అని విశ్వసించి ఆయన దగ్గరకు నువ్వు రాగలుగుతావా? ఇంకా రాకుండా నువ్వు వాయిదాలు వేస్తున్నావా? ఇదిగో తెలుసుకొని కూడా ఆ నోట ఈ నోట విని కూడా ఈమె చేసిన చిన్న పొరపాటు ఏంటంటే, ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ యేసులో ఉన్న ప్రభావాన్ని గురించి వింటుంది గాని ఏం చేసింది తెలుసా అండి? మొదటగా డాక్టర్ దగ్గరికి సంప్రదించండి. మొదటగా వారి దగ్గరికి వీరి దగ్గరికి సంప్రదించింది. బైబిల్ గ్రంథము ఒక స్పష్టమైనటువంటి వైఖరిని తెలియపరుస్తుంది నీకున్న సమస్యల నుండి నువ్వు విడుదల పొందటానికి. ఒకటి, ఇదిగో అది ఆత్మ సంబంధమైనటువంటి అద్భుత కార్యము జరగాలి, దేవుని వలన జరగాలి అని అంటే దేవుడు అంటాడు కదా, అది నా వలన జరుగుతుంది అని అంటాడు. అది ఒకవేళ వైద్యముతోనో లేకపోతే మనుషుల
మనుషుల సహాయముతోనో అది జరుగుతుంది అంటే అది దేవుడు చెప్తాడు, మనుషుల వలన ఈ కార్యము జరుగుతుంది అని. ఏది ఏమైనప్పటికీ నీకున్న అసాధ్యమైనటువంటివి సుసాధ్యముగా నీ జీవితంలో ప్రభావముతో కూడిన కార్యాలు చూడాలి అంటే అప్రమముగా ప్రభావము కలిగినటువంటి దేవాది దేవుడు సైన్యములకు అధిపతి యెహోవాకి నీవు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆయనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రయారిటీ నువ్వు ఇవ్వగలగాలి. మొట్టమొదట ప్రాధాన్యత ఇవ్వగలగాలి ప్రియమైన దేవుడు ద్వారా. అప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే, నా కుమార్తె, నా కుమారుడు, నా యొక్క బిడ్డలు నా యొద్దకు వచ్చారు మొదటిగా. ఎవరిని అలా మన దగ్గరికి ఎవరైనా చిట్ట చివరి సమయంలో వారి సహాయం కొరకు వచ్చారనుకోండి, ఈ లోపు వారు ఎక్కడెక్కడిగా సహాయం కొరకు వెళ్ళారో నీకు తెలుస్తుంది. తెలిసినాక వాళ్ళకి ఎక్కడ సహాయం దొరకకపోతే ఇదిగో నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? ఉండబట్టలేక వాళ్ళ దగ్గరికి వెళ్ళావు కదా, వారు ఏమన్నారు? వీరి దగ్గరికి వెళ్ళావు కదా, మీరేమన్నారు? ఇదిగో వారిని అడిగావు కదా, వారేమన్నారని ఈ ప్రశ్నలన్నీ అడిగి ఆయన తృప్తి చెందిన తర్వాత చిట్ట చివరికి నేనే నీకు, మీరేమనుకుంటారు అనుకోండి, దిక్కు అనుకుంటారో, గతి అనుకుంటారో, ఇంకేమనుకుంటారో. ఎవరిని? నేనే నీకు చివరికి నేనే అయ్యానా మూలము అని అంటారు. అయితే ఈమె జీవితంలో ఇంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పటికీ చిట్ట చివరికి ఎవరు మూలమయ్యారంటే, ఇదిగో ఏ వ్యక్తికైతే మొదటి ప్రాధాన్యత ఇవ్వవలసినదో తెలిసి కూడా ఇవ్వలేకుండా ఇది ఆరు దగ్గరికి వెళ్తే అయిపోతుంది, వీరి దగ్గరికి వెళ్తే అయిపోతుంది, ఈ డబ్బులు ఖర్చు పెడితే అయిపోతుంది అనుకున్న ఈవిడ ఎక్కడికి వచ్చిందో తెలుసా అండి? యేసు చెంతకు వచ్చింది. హల్లెలూయా. యేసు ప్రభుయేదో నీలాంటి నాలాంటి మానవుల వంటి మనుష్యుడు కానే కాడాయన. ఆయన ఎలాంటి వాడు తెలుసాన్ని? ప్రభావము కలిగినటువంటి గొప్ప దేవుడు. అందుకని దేవుని వాక్యంలో మనం చూస్తే యెషయా గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనంలో మనం చదువుకుంటాం కదా. అక్కడ అంటున్నాడు, యెషయా గ్రంథం 42:12వ వచనం, ప్రభావము గలవాడని మనుష్యులు యెహోవాను కొనియాడుదురుగాక. చాలండి. ఏమన్నాడు తెలుసా? ప్రభావము గలవాడని మనుష్యులు యెహోవాను స్తుతిస్తారట, యెహోవాను ఆరాధిస్తారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఆయన నీ జీవితంలో ప్రభావము కలిగినటువంటి అసాధ్యమనబడిన వాటిని సుసాధ్యపరచగలిగిన యేసుని నీ వారిని స్తుతించాలి అంటే ఆయన చెంతకు నువ్వు రావాలి మొదటిగా. ఇప్పటిదాకా నువ్వు ఏవేవో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. ఆ స్త్రీకైతే రక్తస్రావముతో బాధపడుతుంది, కానీ నీ జీవితంలో నీకున్న సమస్య ఏంటో, నీ కుటుంబంలో నీకున్న పరిస్థితి ఏంటో, నీకున్న ప్రతికూలమైన పరిస్థితి ఏంటో నీకును నీ ప్రభువైన యేసుకు మాత్రమే తెలుసు కనుక ఆయన చెంతకు వచ్చి ఈనాడైనా సరే ఆయనను కొనియాడటానికి, ప్రభావము కలిగిన యెహోవాను స్తుతించడానికి నువ్వేం చేయాలో తెలుసా? ఆయన చెంతకు వచ్చి ఆయన నీ కొరకు సిద్ధపరిచిన కార్యాలను నీవు అనుభవించాలి. డాక్టర్ దగ్గరికి వెళ్తే నువ్వు ఓపీ చూపించుకోవడానికి కూడా ఒక గంట సేపు వెయిటింగ్ చేయాలి. అక్కడ అద్భుతం ఏంటో తెలుసా? ప్రభావము కలిగిన యేసులో ఉన్న శక్తి ఏంటో తెలుసా? ఎప్పుడైతే ఆ స్త్రీ వచ్చి యేసయ్య వస్త్రాన్ని తాకిందో వెంటనే ద గ్రేట్నెస్ ఆఫ్ మిరాకిల్ వాస్ ట్రాన్స్ఫార్మ్ టు ద లేడీ. ఏమండి? ఆయనలో ఉన్నటువంటి ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగించగలిగిన ప్రభావం అంతా
లేకుండా ఆయన స్వస్థత ఆమెలోనికి ఏమైపోయిందంటే ప్రోక్షింపబడింది. హల్లెలూయా. నువ్వు నమ్ముతావా? యేసు దగ్గరకు వచ్చినప్పుడు ఇలాంటి అద్భుతమైన కార్యములను నువ్వు చూడగలిగిన, ప్రభావం కలిగిన కార్యాలను అనుభవించాలి అనంటే నువ్వు ఎక్కడెక్కడో కాలం గడిపి, సమయాన్ని గడిపి, ధనాన్ని వెచ్చించి నీకున్న సమస్యలన్నిటినీ నువ్వు తీర్చుకోలేక సతమతమయ్యేదానికంటే ఒక భక్తుడు అన్నాడు కదా, జీసస్ ఈజ్ ద ఆన్సర్ ఆఫ్ యువర్ లైఫ్. యేసు నీ జీవితానికి జవాబుదారి ఆయన. హల్లెలూయా. ఆయన యొద్దకు రావాలి. ఈమె యేసు దగ్గరికి రాగానే ఆ యొక్క వస్త్రాన్ని ముట్టగానే యేసులో ఉన్న ప్రభావం అంతా బయటకు వెళ్ళిపోయింది. ఈ కుమార్తె నా స్వస్థత కొరకే వచ్చింది కనుక ఆమెను స్వస్థపరచకుండా ఉండలేనన్నట్లుగా యేసు ప్రభువులో ఉన్న దైవ శక్తత ఆమెను బాగు చేసింది. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు, ఇన్ని సంవత్సరాల నుండి, ఎంత కాలం నుండి ఎరకాటంలో పడిపోయి నలిగిపోతూ, సతమతమైపోతూ, కృంగిపోతూ ఉన్నావో, ఈ రాత్రి ఈమె అనుకున్నట్లుగా, ఈమె కోరినట్లుగా యేసు చెంతకు ఎలాగొచ్చిందో ఆయన వస్త్రపు చెంగును ముట్టితే బాగుపడుతుంది అనుకున్నది. ఆ విశ్వాసముతో వచ్చిందామె, ఆ నిరీక్షణతో వచ్చిందామె. నీవు ఆ విశ్వాసముతో, ఆ నిరీక్షణతో ఆయన దగ్గరకు రాగలుగుతావా? ఖచ్చితంగా ఆయన విడుదలను పొందుకుంటావు. ఆయన ప్రభావంతో కూడిన కార్యాలు కొన్నిసార్లు నీ జీవితంలో ఇన్స్టెంట్ గా నీకు అవసరమైతే యేసు ప్రభు అప్పటికప్పుడు ఆయన విడుదల చేయగలడు. ఆయన జవాబివ్వగలడు. ఆ సమస్య నుండి నీకు పరిష్కారం అనేటువంటి చూపగలిగిన వాడు. ఒకవేళ ఆయన చిత్తములో నీవు గనక కనిపెట్టవలసి వస్తే, ఆయన సన్నిధిలో గనక కనిపెట్టవలసి వస్తే ఆయన నీకు ఆ మాట కూడా చెప్తాడు, వేచి ఉండు. అబ్రహాము జీవితంలో గర్భఫలం లేనప్పుడు దేవుడు అబ్రహాము తట్టున్నాడు కదా, ఇదిగో మరలా వచ్చే సంవత్సరములకు నీ కౌగిటిలో కుమారుడుంటాడని చెప్పాడు. కాబట్టి నీవు అప్పటి వరకు కూడా కనిపెట్టు నా సన్నిధిలో. నా ప్రభావంతో కూడిన కార్యము కొరకై నీవు నిందారహితుడవై నా సన్నిధిలో నీవు కనిపెట్టి నా ప్రభావముతో కూడిన, బాహుబలముతో కూడిన కార్యము కొరకై నీవు కన్నులు తెరిచి చూడు అన్నాడు. అబ్రహాము waited for the Lord's miracle. అబ్రహాము దేవుని ఆశ్చర్య కార్యము కొరకై కనిపెడుతున్నాడు నిందారహితుడుగా. అతడు దేవుని సన్నిధిలో ఓపికతో కనిపెడుతున్నాడు. కొన్నిసార్లు నీలో సహనం నశించిపోతా ఉంటది. ఒక సహోదరట తన భర్త యొక్క ఇదిగో పాప జీవితము నుండి విడుదల పొందటానికట ఆమె 60 సంవత్సరాలు ప్రార్థన చేసిందట. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 60 long years. 60 సుదీర్ఘ కాలముతో కూడిన సంవత్సరాలు. అబ్రహాము అయితే 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఈ తల్లి ఎన్ని సంవత్సరాలు అంటండి? 60 సంవత్సరాలు. తన కుటుంబంలో పరిస్థితులు చక్కబడటానికి, ప్రభావము కలిగిన దేవుని యొక్క కార్యాలతో కూడిన మార్పు జరగడానికంట 60 సంవత్సరాలు ప్రార్థన చేసిందట. అంటే వారి జీవిత కాలం అంతా కూడా ఎదుగు వృద్ధాప్యంలోకి వచ్చేసింది కదా. ఇంకేమన్నా నా జీవితం అయిపోయింది, నా భర్త మారితే మారాడు, మారకపోతే మారకపోయాడు అని ఆవిడంతా విడిచిపెట్టలేదట. ఆవిడ కోరిక ఏంటంటే
నేనున్న స్థలములో నా భర్త కూడా ఉండాలి. నేనున్న ప్రభావ మహిమలతో కూడినటువంటి సర్వోన్నతులైనటువంటి సైన్యములకు అధిపతి యెహోవా సింహాసనము ప్రక్కన నా భర్త కూడా ఉండాలి నాతో పాటు. ఎంత గొప్ప కోరికండి, ఎంత గొప్ప ఆశ! ఇలాంటి కనిపెట్టేటువంటి జీవితంలో ఎప్పుడైతే చేసిందో ఆమె తన భర్త అద్భుతమైన రీతిలో మార్చబడ్డాడు. హల్లెలూయా! వీరు కెనడా దేశానికి చెందినటువంటి దంపతులు. ఎంత గొప్ప కార్యం అండి! ఆ దేశం నుండి దేవుడు వారిని దేశానికి దేవుడు సేవ కొరకై తీసుకొచ్చాడు. చెప్పదడు దేవుడు కదా. మారనుకున్న భర్త జీవితంలో మార్పు రాదనుకున్నటువంటి ఆ యొక్క కుటుంబంలో ఒక ఉన్నతమైన కార్యాన్ని దేవుడు చేశాడు. ఈ మనుషులను మార్చగలిగిన ప్రభావం ఎవరిలో ఉన్నదంటే అది యేసులో మాత్రమే. హల్లెలూయా! యేసు ప్రభు మతాలను కులాలను మార్చేవాడు కాదు కానీ ఆయన మనస్సులను మార్చేవాడు, కఠిన హృదయములను మార్చేటువంటి వాడు. అందుకనే ఆ హృదయములు మార్చబడటానికే ఈ యొక్క సువార్త, ఈ యొక్క స్తుతి కూడికల ద్వారా దేవుని వాక్యమంట ప్రభావముగా బయలువెడుతుంది. దేవుని వాక్యంలో మనం చూస్తే అపోస్తల కార్యాలు చూడండి, 19వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. అపోస్తల కార్యాలు 19:20. ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. చూసారండి, దేవుని వాక్యమంట ప్రభావము కలిగినదట. అందుకని ఆ రక్తస్రావము కలిగిన స్త్రీ ఆయన వస్త్రపు చెంగును ముట్టుకొని వచ్చింది వెనకమని, మనుషుల్లో ఉన్నది దాగున్నట్టుగానే బహిర్గతం కాకుండా, దేవుని కార్యాన్ని చాటి చెప్పుకోకుండా, మనసులో దాచుకున్నా, కుటుంబంలో భద్రపరుచుకున్నా, భర్తతో చెప్పుకున్నా, ఇదిగో బిడ్డలతో చెప్పుకున్నా అనుకుని వెళ్ళిపోతుండగా యేసయ్య మాట ఏమని బయలువెడిందో తెలుసా? ఎవరో నన్ను తాకారు, వారెవరో నా ఎందుకు రండి అని అన్నాడు. ఆ స్త్రీ మరుడుగా ఉండలేకపోయింది, దాచుకోలేకపోయింది, ప్రభావము కలిగిన దేవుని కార్యాలను దాచలేకపోయింది. అందుకే యేసు ప్రభు ఎదుటికి వచ్చి, నీ వస్త్రపు చెంగును ముట్టిన దానిలో నేనే ఒప్పుకున్నది. ఆమె స్వస్థత పొందినట్లుగా ఒప్పుకున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు కదా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను గనక నీవు సమాధానం గలదానమై ఇంటికి వెళ్ళని ఎప్పుడైతే అనుమతించారో ఆమె జీవితంలోనంట గొప్ప సమాధానం వచ్చింది. ఆమె కుటుంబంలో గొప్ప నెమ్మది కలిగింది. ఏదైనా ఒక సమస్య కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నప్పుడట ఆ కుటుంబంలో నెమ్మది ఉండదు. డబ్బులు ఉండొచ్చు, ఇంట్లో ఆహారం ఉండొచ్చు, అన్నం ఉండొచ్చు, ఎవరి మంచి కూర వంటకం ఉండొచ్చు, కానీ నెమ్మది అనేది ఉండదు తినడానికి. కారణం ఏంటో తెలుసా? అసమాధానం మనుషులను గలిబిలికి గురి చేస్తుంది. అందుకని ఆ కారణాన్ని తొలగించడానికి యేసయ్యలో ఉన్న మాట ఆమెలో జరిగే స్వస్థత కార్యాన్ని పరిపూర్ణం చేసింది. హల్లెలూయా! యేసు చెప్పాడు, నీవు సమాధానము గలదానగలిగిందో. ఆయన మాట ప్రభావం కలిగింది, ఆయన మాట మనుషుల్లో నెమ్మదివ్వగలిగింది. ఎందుకంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగున్నది. బాధలలో ఇదేం చేస్తుంది తెలుసా? నన్ను బ్రతికించి నాకు నెమ్మదినిచ్చేది. హల్లెలూయా! యేసయ్య మాట ప్రభావము కలిగి మనుషులను మార్చడమే కాదు, వారిలో ఉన్న గలిబిలిని
వారిలో ఉన్న అసమాధానాన్ని పోగొడుతుంది. ఏ కుటుంబంలోకి వెళ్ళి అడిగినా ఇప్పుడు వాలంటీర్లు లేరు, కానీ ఒకవేళ మీకేమైనా అవసరమైతే ఒక్కొక్క 10 ఏళ్ళకు వెళ్ళి, అమ్మా మీ ఇంటిలో సమాధానం ఉందా, మీ ఇంటిలో సమాధానం ఉందా అని అంటే ప్రతి ఒక్కరూ ఇచ్చేటువంటి బదులు ఏంటంటే, అయ్యా నా కుమారుల వల్ల సమాధానం లేదు, నా భర్త వల్ల సమాధానం లేదు, నా అత్త వల్ల సమాధానం లేదు, నా కోడల వల్ల సమాధానం లేదు, నా కుమారుల వల్ల సమాధానం లేదు, నా పిల్లల వల్ల సమాధానం లేదు, నా ఆరోగ్యం వల్ల నాకు సమాధానం లేదు, నా ఆర్థిక అప్పుల వలన నాకు సమాధానం లేదు, నా కుటుంబంలో ఉన్నటువంటి అవిధేయత వలన నాకు కుటుంబానికి నెమ్మది లేదని చెప్పేవారే. కానీ ఒకవేళ ఎవరైనా దాచుకొని పైగా పర్లేదండి మేమంతా బాగానే ఉన్నాం, ఏదైనా గడ్డ కడుపులో ఉన్నప్పుడు నాకంతా బాగుందని డాక్టర్ గారితో చెప్తే డాక్టర్ గారు అంటే నువ్వు ఎందుకు వచ్చావమ్మా మరి బాగున్నదా అని అంటాడు. సరేలేండి ఓకే చేయనప్పో తల్లప్పో కాళ్ళప్పో అని చెప్తే 2 బిళ్ళలు రాసుకొని పంపిస్తాడు. కానీ లోపల గడ్డ ఏం చేస్తుందో తెలుసా? నీవు దాచిపెట్టుకుంటే అది నిన్ను బలహీనతకు తీసుకెళ్ళిపోతాయి, అది నిన్ను బలహీనతకు గురి చేస్తుంది. అందుకనే అంటున్నాడు కదా, ఇదిగో డాక్టర్లతో నువ్వు ఏది దాచిపెట్టినా కానీ యేసయ్య యొద్దను దాచిపెట్టొద్దు. హల్లెలూయా. ఆ స్త్రీ దాక్కుని వెళ్ళిపోదాం అనుకుంది, వచ్చాము పొందుకున్నాము, దాక్కుని వెళ్ళిపోదాం, గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిపోదాం అనుకుంది. కానీ యేసు ప్రభువుని ఆమెను బహిర్గతం చేశాడు. ఆయనలో ఉన్న ప్రభావము ఆమెను బాగు చేసింది, ఆమెలో ఉన్న విశ్వాసము ఆమెను బాగు చేసింది, ఆమెలో ఉన్న అసమాధానము తొలగించింది. యేసయ్య మాటని సకల జనులకు తెలియబడినట్లుగా యేసయ్య ఆమెను పిలిచి ఆమెను స్వస్థపరిచి పంపాడు. ఆమె జీవితంలో వచ్చేటప్పుడు బరువెక్కిన గుండెలతో, కలవరంతో, భారంతో వచ్చింది. కానీ వెళ్ళేటప్పుడు నేను అనుకుంటాను కదా, ఆమె గంతులు వేసుకుంటూ వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఆమె హృదయము పొంగినటువంటి ఆనందముతో ఆమె సంతోషంగా తిరిగి వెళ్ళిపోయింది. కారణం ఏంటి? యేసయ్య మాట ఆమెను బాగు చేసింది, ఆమెను స్వస్థపరిచింది, ఆమెకు నెమ్మది కలుగు చేసింది. ఈ యేసయ్య మాటని నువ్వు వింటున్నటువంటి నీవు అంగీకరిస్తావా? దేవుని వాక్యమని చాలా మంది కూడా ఇదిగో పెడచెవిని పెడుతూ ఉంటారు, దేవుని వాక్యమని నిర్లక్ష్యంగా ఉంటారు. యేసయ్య మాట ఒకసారి బయలు వెళ్ళాక అది వ్యర్థముగా తిరిగి రాదట, నిరార్థకముగా వెనక్కి రాదట. యేసయ్య మాట ఖచ్చితముగా కార్యాన్ని జరిగిస్తుంది. ఆయన మాట చెప్పాడు. ఏమండి, అందరూ కూడా నిద్రపోతారు. ఈ దైవజనుడు దేవుని కొరకు వాడబడి తిరిగి తన రూమ్కి వచ్చేసాడు పండుకోవడానికి. ఆయన గారు ఒక తీర్మానం తీసుకున్నాడు. ఏంటి అంటే, రోజుకు ఒక్కరికైనా వ్యక్తిగత సువార్త చెప్పాలి. వ్యక్తిగతంగా ఒక్కరికైనా తీర్మానం చేసుకున్న సువార్త చెప్పాలని. ఎంతమంది ఈయన గారు మీటింగ్కి వెళ్ళి లక్షల మందికి సువార్త చెప్పొచ్చాడు. సువార్త చెప్పొచ్చాను కానీ ఇక లేట్ అయిపోయింది, ప్రార్థన చేసుకుని పండుకుందాంలే అనుకుని నిద్రపోదాం అనుకుని సిద్ధపడుతుండగా ఏం జరిగిందో తెలుసా అండి? ఏం జరిగిందో తెలుసా? దేవుడు మాట్లాడుతున్నాడట. ఇప్పుడు లేచి వెళ్ళి సువార్తలు చెప్పు, ఇప్పుడు లేచి వెళ్ళి సువార్త చెప్పు, వెళ్ళి సువార్త చెప్పని ఎప్పుడైతే మాట్లాడాడో ఏం జరిగిందో తెలుసా అండి? దేవుని సన్నిధిలో ఇప్పుడేగా ప్రభువా ఇంత ప్రయాసపడి నేను వచ్చాను, ఇప్పుడేగా ప్రభువా ఇంత ప్రయాసపడి నేను వచ్చానని యేసు ప్రభుతో మాట్లాడుతుండగా దేవుని సన్నిధిలో దైవజనులు అంటున్నారు కదా,
ఏమంటున్నాడు తెలుసా అండి? దైవజనుడు అంటున్నారు కదా, ఏమంటున్నాడు తెలుసా? ఇలా అని చెబుతున్నప్పుడు దేవుని కూర్చోండి, దేవుని సన్నిధిలో దేవుడు ఏమంటున్నా, దైవజనుడు అంటున్నాడు కదా, ఏమన్నా నేను ఇప్పుడేగా శ్రమపడించాను, నేను ఇప్పుడేగా శ్రమపడించానంటే నువ్వు వెళ్ళి స్వార్థ చెప్పాలన్నాడు. ఎవరున్నారని తన హోటల్ రూమ్ కిటికీ చూస్తే ఏమన్నారు తెలుసా అండి? అంత నిశ్శబ్దం ఉంది, అంత నిశ్శబ్దంగా ఉంది. ఆ గేట్ బయటకు చూశాడు, ఎవరు లేరు. ఒక చెట్టు కింద ఒక పిచ్చివాడు కూర్చొని ఉన్నాడు. దేవుడు అన్నాడు, అతనికి నువ్వు దేవుని స్వార్థ చెప్పన్నాడు. ఎప్పుడైతే యేసయ్య మాట అతనికి చెప్పాడో అతను లేని ప్రతిస్పందన ఏమీ లేదండి. అతను పిచ్చివాడు. ఎప్పుడైతే దేవుని స్వార్థ చెప్పి దైవజనుడు అతనికి ఒక ప్రార్థన చేసి తన రూముకు వెళ్ళిపోయాడో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పిచ్చివాడు కాస్త మానవుడిగా, మామూలు మనిషిగా మార్చబడి ఆయన దేవుని బిడ్డగా చేయబడ్డాడు. హల్లెలూయా. యేసును తెలుసుకున్నాడు. ఇంకంతే కాదు, అతను గొప్ప సేవకుడిగా మార్చబడ్డాడు. చెప్పగలుగుతారా? ఆయనకు గొప్ప సేవకుడిగా మార్చబడ్డాడు. అదే ఆ రాత్రి దేవుడు దైవజనుడు నేను అలసిపోయాలని పన్నుకున్నట్లయితే, దేవుని ఆత్మ ప్రేరణకు లోబడకుండా అతను అలాగే ఉన్నట్లయితే ఏం జరిగిందో తెలుసా అండి? ఏమి జరిగేదో తెలుసా? ఆ వ్యక్తి నష్టపోవడమే కాదు, అతని లాంటి మనుషులు వేల కొలది మంది నిత్య నరకంలోనికి వెళ్ళిపోయేవారు. ఒక్క వ్యక్తి ఆ దేవుని వాక్యం యొక్క ప్రభావంతో పట్టబడటం వలన ఎన్నో వేల మంది, లక్షల మంది ప్రజలట ఆ వాక్యములకు విధేయులై ప్రభు బిడ్డలుగా మార్చబడ్డారు. ప్రభువును స్తుతించడం జరిగింది. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత. అందుకని ఆ శక్తి కలిగిన, ప్రభావం కలిగిన దేవుని వాక్యము నీ ద్వారా బయటకు వెళ్ళాలి, నీ బిడ్డల ద్వారా బయటకు వెళ్ళాలి, నీ కుటుంబం ద్వారా బయటకు వెళ్ళాలి. ఈ స్తుతి ఆరాధన ద్వారా ప్రభావము కలిగిన దేవుని వాక్యము వ్యాపిస్తున్నప్పుడట ఆ యేసయ్య మాట శక్తివంతమైనది, స్వస్థపరిచేది, మనుషుల హృదయాలను మార్చేది. మనుషుల హృదయాలను మార్చడమే కాదు, అనేక మంది జీవితాలను బాగుపరిచేది. అలాంటి ప్రభావము కలిగిన దేవుడిని స్తుతించేటువంటి జీవితం నీ కుటుంబంలో కలిగి ఉండాలి అంటే ఆ ప్రభావము కలిగిన యేసు దగ్గరకు రా. ఆ ప్రభావము కలిగిన యేసునందు విశ్వాసం ఉంచు. ఆ ప్రభావము కలిగిన యేసు ఎదుట నువ్వేమీ దాచిపెట్టకు. ఆయన ఎదుట సమస్తమును బహిర్గతం చేయి. ఆ ప్రభావము కలిగిన యేసు మాటను నువ్వు విని ఆ ప్రకారంగా అంగీకరించి ఈ స్తుతి ఆరాధనలో నువ్వు తిరిగి వెళ్ళగలిగితే అసాధ్యమైనటువంటిది నీ కుటుంబంలో, నీ జీవితంలో సుసాధ్యంగా మార్చగలిగిన వాడు. హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుడు, స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడై ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో చూస్తావా? నీ కుటుంబంలో చూడాలని ఆశ కలిగినట్లయితే ప్రభు సన్నిధిలో ఈ గొప్ప స్తుతి ఆరాధనలో ప్రభు ఎదుటకు రా. ప్రభు నీ జీవితంలో కూడా ప్రభావం కలిగిన గొప్ప ఆయన జరిగిస్తాడు. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడదాం. అందరూ కూడా లేచి నిలబడి ప్రభు సన్నిధిలో, ఇదిగో నా దేవుడిని యెహోవా ప్రభావము కలిగిన దేవుడు, ఆయన ప్రభావము కలిగిన కార్యాలను చూచినట్లుగా